హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చి బెండకాయ శనగపప్పు పులుసు. మీరు విన్నారో లేదో తెలియదు, ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మనం స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టినాక హీట్ ఎక్కినాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కినాక మినపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కొంచెం మెంతులు వేగనిద్దామండి. ఇలా వేగుతున్నప్పుడు కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో ఆనియన్ యాడ్ చేద్దామండి. ఒకసారి కలుపుకుందాం. ఫైవ్ మినిట్స్ వేగనిద్దామండి. ఇలా వేగింది కదా, దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేద్దాం. లైట్గా హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్నాక ఒక నిమిషం ఉంచి నెక్స్ట్ మనం బెండకాయను ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నానండి, ఆ రెండు యాడ్ చేసేద్దాం దాంట్లో. ఇలా యాడ్ చేసినాక దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం సాల్ట్ తగినంత వేసుకోండి మీరు. ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక కాసేపు మూత పెట్టి వదిలేద్దాం. ఒకసారి కలుపుకుందామండి. దీంట్లో ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు యాడ్ చేద్దాం. ఒకసారి కలుపుకుందాం. యాడ్ చేసినాక ఇప్పుడు మనం కారం యాడ్ చేద్దాం. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి, మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని దాంట్లో వేద్దాం. నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని దాంట్లో వేద్దాం. ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. వేసుకొని కలుపుకున్నాక మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఒకసారి చూద్దామండి. చూసారు కదా ఎలా దగ్గరికి వచ్చేసిందో. అంతే అండి, కొత్తిమీర ముందే యాడ్ చేసాం కదా, బాగుంటుంది. మీకు నచ్చితే కనుక లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, వెరీ సింపుల్. బెండకాయ శనగపప్పు, ఇదిగోండి బెండకాయ శనగపప్పు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.